5వ డివిజన్లో వైసీపీ ఇంటింటి కార్యక్రమం చేపడుతున్నాం. మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సంక్షేమం, అభివృద్ధి, ప్రశాంత్ అనంతకు ఓటేయాలని మేమందరూ కోరడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది. ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నారు మీరు? మేము ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఎప్పుడో ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇంటి వద్దకి పరిపాలన తెచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాలు అనేక కుట్రలు చేస్తున్నారు. మేము ఇచ్చిన పథకాల కన్నా ఎక్కువ ఇస్తాం, వీళ్ళు ఇచ్చేటట్లయితే 2019లో ఎందుకు గెలిచలేదు వీళ్ళు? ప్రజలు ఎవరు నమ్మరు. ఈరోజు అనేక పథకాలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా లంచాలకి తావు లేకుండా, విపక్ష లేకుండా నేరుగా ఇంటికే డీబీటీ ద్వారా అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలా. గత పాలనలలో ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందించారు, ఈ 5 సంవత్సరాలు మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించారు. ఈ 58 నెలల్లో ఎప్పుడు జరిగిన అభివృద్ధి దాదాపుగా 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేసినాం. ఈ రోడ్డు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే, మన రవి పెట్రోల్ బంక్ నుంచి నాగల్కట్ట వరకు 1,40,00,000 రూపాయలతో దీన్ని కూడా స్పెషల్ గ్రాంట్స్ కూడా వేయించడం జరిగింది. ఈ కోవూరు నగర్లోనే దాదాపుగా 3 నుంచి 3.5 కోట్ల వరకు కూడా మేము శాంక్షన్ చేయించి అనేక కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అనేక వర్క్స్ కూడా చేయించడం జరిగింది. ప్రతి ఒక్క స్లంలో కూడా గత పాలనలో ఎప్పుడూ చేయని విధంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మురికివాడలు బాగుండాలి, అక్కడ పేదలు నివసిస్తుంటారు, ఆ మురికివాడలందరూ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్రతి స్లమ్స్లో కూడా 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించే ఘనత కూడా మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు. మొన్న 30 రోజుల కింద వచ్చిన దగ్గుబాటి ప్రసాద్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా దాడులు జరుగుతున్నాయని ఒకసారి మీ అందరూ గమనించాల. ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు ఆయన. అనంత వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటారు, ఏ సమస్యలను ఆయన పరిష్కరిస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మే 13వ తారీఖున పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి, శంకర్ నారాయణ ఎంపీ గారికి ఖచ్చితంగా మీరు అందరూ మద్దతు తెలుపుదని తెలియజేస్తున్నాం. జై జగన్. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. టీడీపీ అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్కి దోఖా లేదంటున్నారు. ఆ దోఖా లేదంటే మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారితో చెప్పించవచ్చు కదా. ఈరోజు మన రాష్ట్రంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే ఈరోజు మనకి 4% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీకి వచ్చిన విషయం మన అందరికీ తెలుసు. అదే దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్న విషయం కూడా మనం అందరం చూస్తున్నాం. ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు, బీజేపీ నాయకులు అమిత్ షా గారు కానివ్వండి, నరేంద్ర మోదీ గారు కానివ్వండి, తెలంగాణలో కిషన్ రెడ్డి గారు కానివ్వండి, అనేక సార్లు చెప్తున్నారు రిలీజియన్ రిజర్వేషన్ పైన ఖచ్చితంగా మేము తీసేస్తాం, ఈ ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ కూడా మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్బాల్ గారు ఏమన్నారు నిన్న, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, ఆర్టికల్ 16 అనేది మన పరిధిలో ఉంటుంది, దీన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామంటున్నారు. ఈరోజు 10 సంవత్సరాలుగా మోదీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, అధికారంలో ఉంది. వాళ్ళు 16 స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు అక్కడ కూడా అన్ని చోట్ల అమలు చేయలేదు? యూపీ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, వాళ్ళు అమలు చేయొచ్చు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా అప్పుడు అమలు చేసేవాళ్ళు అనుకోండి కదా. ఈరోజు మేము 2019 నుంచి 24 దీనికి ఇంప్లిమెంట్ చేసుకుపోతుంటే కన్నా కోర్టుకు వెళ్ళి అనేక అడ్డంకులు సృష్టిస్తుండేది టీడీపీ నాయకులు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. ఇక్బాల్ గారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. ఆ రోజు ఆయనకి హిందూపూర్ ఇన్ఛార్జ్గా చేసి 2019లో టికెట్ కూడా ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే టికెట్. ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోతే మళ్ళీ ముస్లిమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్సీగా కూడా చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఎమ్మెల్సీ 2 ఇయర్స్లో అయిపోతే మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసి ఇంకోసారి కూడా చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవకాశ రాజకీయాల కోసం పార్టీలు మాత్రం ఇది సరికాదు. ఆ రోజు గుంటూరులో దేశద్రోహం కేసు పెట్టిన టీడీపీ పార్టీలో మీరు పోయి ఎలా చేరుతానని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు 2014 నుంచి 19 వరకు ఒక మంత్రి పదవి అయిన చంద్రబాబు నాయుడు గారి పార్టీలో మీరు పోయి ఎలా చేరుస్తారని కూడా నేను అందరికీ ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఊరికే ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి, ఏదో మాట్లాడాలని చెప్పి చెప్తున్నారు. 4% రిజర్వేషన్ మీరు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామంటున్నారు. మీరు కంటిన్యూ చేసేటట్టయితే మీరు మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు వాళ్ళే చెప్పొచ్చు కదా. వాళ్ళు చెప్పండి, మీరు ఎట్లా చేస్తారు? కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఏ విధంగా అయితే చెప్పారో, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఖచ్చితంగా మా ఈ 4% రిజర్వేషన్ని ఏ విధంగా ఇప్పుడు కొనసాగిస్తున్నామో దాన్ని అలాగే కొనసాగిస్తూ వెళ్తామని తెలియజేసుకుంటూ, ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా
ఈరోజు అంత పెద్ద పదవులు కానివ్వండి, ఇంపార్టెన్స్ కానీ ఇచ్చిన ఘనత కూడా ఎవరైనా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీరందరూ ఖచ్చితంగా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి పెద్ద మెజార్టీతో గెలిపిందని కోరుతున్నాను. జై జగన్.